ఎవరైతే యాడ్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా మీ మొబైల్ ఫోన్ మ్యూట్లో పెట్టండి. అలాగే వీడియో కూడా ఆఫ్లో ఉంచండి. పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది లేకుండా వీడియో అండ్ ఆడియో ఆఫ్లో ఉంచుకోండి. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ ఒకసారి జస్ట్ మాల్ చెప్పాను మీకు. ఇది ఎలా ఏంటి అనేది మాత్రమే మనం చెప్పుకున్నాము. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? మెసేజ్ చేయండి నాకు ఒకసారి కనిపిస్తుందంటే. ఎస్ సార్. ఓకే, చూడండి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఏంటంటే మనకి చెప్పాం కదా, ఇందులో ప్రీమియర్లో లాగా లెంతీ వీడియోస్ చేయటం అనేది కుదరదు. అంటే కుదరదు కాదు, ఇందులో అంత కంఫర్టబుల్ ఉండదు. మనకి లెంతీ వీడియోస్ ఏదైనా చేసుకోవాలంటే గనక ప్రీమియర్ కావచ్చు, ఇంకా ఆల్టర్నేట్ ఇంకేదైనా ఉంటే గనక ఫిల్మోరా కావచ్చు, క్యానీ మాస్టర్ ఇట్లాంటివి ఏదైనా లాంగ్ లెంత్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో లాంగ్ లెంత్ యూజ్ చేయడానికి ప్రాబ్లం ఏంటంటే, మీరు 1 మినిట్ వీడియో చేస్తేనే మీకు ఫైల్ సైజ్ అనేది చాలా వస్తది. మీకు అంటే ప్రీమియర్‌లో చేసిన వీడియో ఒక 1 మినిట్ వీడియో ప్రీమియర్‌లో చేశారనుకోండి జనరల్‌ది. అది మీకు మీరు పెట్టుకున్న క్వాలిటీని బట్టి గాని, ఏదైనా గాని కొద్ది తక్కువ వస్తది. ఇందులో అలా ఉండదు. ఇదంతా చాలా ఎక్కువ స్పేస్ అనేది క్రియేట్ అవుతది ఫైల్‌కి ఒకటి. అందువల్ల లెంతీ ఫైల్ కూడా మనం క్రియేట్ చేయడం అనేది కుదరదు. ఏదైనా చేయాలి అంటే ఏంటంటే, ప్రోమోస్ ఉంటాయి చూసారా? అట్లాంటివి. సింపుల్ ఏదైనా యాడ్స్‌వి ఏదైనా డిజైన్ చేసేటప్పుడు మీకు లాస్ట్ టైమ్ నేను యాడ్స్ చూపించాను. టీవీఎస్ అని చెప్పి కొన్ని యాడ్స్ చూపించాను. ఆ యాడ్స్‌కి సంబంధించిన స్లైడ్స్ అన్నీ డిజైన్ చేసుకొని ఇక్కడ ప్రీమియర్‌లోకి తెచ్చుకుంటాం. అట్లా మనకేదైనా పర్టిక్యులర్ 1 మినిట్ లోపు ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్ ఇట్లాంటిది ఏదైనా మెయిన్‌గా అవసరమైన వరకు మాత్రమే ఇందులో చేసుకుంటే బావుంటది. ఎందుకంటే హెవీ స్పేస్ ఎక్కువ క్రియేట్ అవుతాయి కాబట్టి. అన్నిట్లో ఇక్కడ కూడా ఏందంటే మనకి ఇదిగోండి దీని వర్క్ ఏరియా అనేది ఎలా ఉంటుంది ఏంటనేది చూడండి. మనకి స్క్రీన్ అనేది ఇక్కడ మనం వర్క్ చేసే ఏరియా స్క్రీన్ అంతా ఇక్కడ కనిపిస్తది. టైమ్ లైన్ ఇది. ఇక్కడ టైమ్ లైన్ ఏందంటే మనకు అందులో లాగా టైమ్ అనేది మనకి ట్రాక్స్‌గా చూపించదు. వీడియో ట్రాక్ 1, ట్రాక్ 2, వీడియో ట్రాక్ 1, ఆడియో అలా చూపించదు. ఇందులో ఇలాగే ఉంటది టైమ్ లైన్. మనం ఫైల్స్ డైరెక్ట్‌గా తీసుకొచ్చి ఇందులో ఇన్సర్ట్ చేసుకోవటం. మనకి ఏదైతే కావాలో అవి ఇన్సర్ట్ చేసుకోవటం. ఇదిగోండి ఫైల్‌లో వచ్చిన తర్వాత న్యూ అంటే ఇలాగే వస్తది. క్రియేట్ చేయాలి. ఆ ఫైల్‌ని మనం ఒక ప్రాజెక్ట్, ఒక డాక్యుమెంట్‌ని క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ న్యూ కాంపోజిషన్ అని ఉంటది. ఏ సైజ్ తీసుకుంటాం? మనం రెగ్యులర్‌గా తీసుకునే సైజ్ 1920, 1080 అదే తీసుకుంటాం. అలాగే ఎంత టైం అనేది ఉండాలి? ఈ డ్యూరేషన్ అనేది ఎంత ఉండాలనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదా మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్న తర్వాత కూడా మీకు వర్క్‌ని బట్టి కూడా మీరు పెంచుకోవడం, తగ్గించుకోవడం అనేది చేసుకోవచ్చు. మీకు ప్రీమియర్‌లో ఏందంటే లాంగ్ లెంత్ మీకు అలా టైం అనేది ఎళ్ళిపోతూనే ఉంటది. ఇందులో అలా కాదు. నాకింత టైం కావాలి. ఇంత టైంలోనే నాకు వీడియో కావాలని చెప్పి మనం సెట్ చేసుకుంటాం. ఎక్కువ తక్కువైనా ఇబ్బంది ఉండదు. ఎక్కువైనా మనం కట్ చేసుకోవచ్చు. టైం ఇంతవరకే కావాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వద్దన లేదంటే లెంతీగా కొద్దిగా పెట్టుకోవాలన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి స్టార్ట్ టైమింగ్ అని ఉంది. ఈ సెట్టింగ్స్‌గా చూసుకోండి కొద్దిగా మీరు. ఓకేనా? స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. అలాగే డ్యూరేషన్ ఎండింగ్ అనేది ఎంతవరకు ఉంది? చూడండి సెకండ్స్, మిల్లీ సెకండ్స్ అన్నమాట ఇవి. ఓకేనా? ఇవి మినిట్స్, అవర్స్. మీరది మళ్ళీ చూసుకోండి. టైం అనేది మస్ట్‌గా మీరది జాగ్రత్తగా చూసుకోండి. 32 సెకండ్స్. నాకు స్క్రీన్ బ్యాక్‌గ్రౌండ్ ఏం కలర్‌లో ఉండాలి? బ్లాక్ కలర్‌లో ఉండాలని చెప్పి ఇక్కడ ఉందన్నమాట. డిఫాల్ట్ అన్నమాట అది. ఈ ఓకే. మీకిక్కడ టైం అనేది మారిపోతది. ఇప్పుడు నేను 32 సెకండ్స్ చూపిస్తున్నా కాబట్టి మీకు కూడా 32 సెకండ్సే చూపించిద్దనడానికి లేదు. మీకు డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఏ టైం అయితే చూపిస్తుందో దాన్ని మీరు చేసే వర్క్‌ని బట్టి పెంచుకోవడం, తగ్గించుకోవడం లాంటివి చేసుకోవాలి. ఓకే? ఇది. ఇప్పుడు మనకొక డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఒక వీడియోకి చేసుకోవడానికి క్రియేట్ అయిపోయింది. ఇందులో మనకి కొద్ది బెనిఫిట్స్ ఏందంటే, మీరు ఏదైనా లోగోస్ లాంటివి గానీ, ఏదైనా చేసినప్పుడు టీవీకి సంబంధించిన లోగోస్ కావచ్చు. మీరు ఆల్రెడీ ఏదైనా మా టీవీ, జెమినీ టీవీ ఇట్లాంటి ఏమైనా మూవీస్ ఏమైనా ఛానెల్స్ చూస్తే కింద మీకు అడ్వర్టైజ్‌మెంట్ లాంటివి ప్లే అవుతా ఉంటాయి. అంటే నెక్స్ట్ వచ్చే సీరియల్ ఏంటిది? నెక్స్ట్ వచ్చే మూవీస్ ఏంటివి? ఇలాంటివి కింద అడ్వర్టైజ్‌మెంట్ లాగా కొన్ని ప్లే చేస్తాడు. అందులో ఏందంటే మీకు బ్యాక్‌గ్రౌండ్ ట్రాన్స్‌పరెంట్‌గా
మీకు బ్యాక్గ్రౌండ్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా వస్తుంటాయి. అట్లాంటివి ఏమైనా చేసుకోవడానికి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. చెప్పాను కదా, అడ్వర్టైజ్మెంట్వి, ప్రమోషన్ లాంటివి ఏదైనా చిన్న చిన్న తక్కువ టైంలో ఉన్నవి చేసుకోవడానికి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకటి మీకు ప్రీమియర్ కన్నా కూడా కొన్ని ఎఫెక్ట్స్గా ఏదైనా చేసుకోవడానికి ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఎక్కువగా బాగుంటుంది. మీకు ఫోటోషాప్లో వర్క్ అనేది ఎంత చేస్తూ ఉంటే మీకు అంత వర్క్ ఇదవుతూ ఉండేదో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా అంతే. మీరు చేసే కొద్దీ వర్క్ అనేది ఇంకా ఏదో ఇంకా వర్క్ ఉంటానే ఉంటుంది అనమాట. అలా మీకు నేర్చుకునే కొద్దీ ఏంటంటే ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. ఇప్పుడు కూడా ఏంటంటే మనం ఎంతవరకు మనకి ఈ వెబ్ డిజైనింగ్కి ఎంతవరకు యూజ్ అవుతాయో, మనం మెయిన్ ఇంపార్టెంట్ వరకు ఏమేమి అవసరమో దాని వరకు మనం ఇవి చెప్పుకుంటాము. చూడండి, ఇక్కడ మనకి కొన్ని ప్యానెల్స్ కనిపిస్తున్నాయి. టైమ్ లైన్ ప్యానెల్ ఇది ఓకే. ఇది ప్రాజెక్ట్ తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాము. ఇదిగోండి, ఇక్కడ మనం ఏదైతే ప్రాజెక్ట్లో ఫైల్ని తీసుకొచ్చి పెడుతున్నామో అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ ఉంటాయి అనమాట. దాని టైం లెంత్ అంతా ఇక్కడ చూపిస్తుంది. మనం తెచ్చుకున్న ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్ని ఇది ఇక్కడ తెచ్చి పెట్టుకోవాలి. ఎలా తీసుకుంటారు, ఎలా తెచ్చుకుంటారు అంటే ఇదిగోండి, డబుల్ క్లిక్ చేయటం. ఇక్కడ ఫైల్ మీరు డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేసుకుంటే మనకు కావాల్సిన ఫైల్ని మనం ఓపెన్ చేసి తెచ్చుకుంటాం. అది చూపిస్తాను. దానికన్నా ముందు ఇక్కడ మీకు ఇక్కడ ఫోల్డర్స్ ఓకేనా, ఇవన్నీ ఇక్కడ సీక్వెన్స్కి సంబంధించినవి కనిపిస్తున్నాయి. చూస్తే కాంపోజిషన్ మనం ప్రీమియర్లో ఏమంటున్నాము, సీక్వెన్స్ అంటున్నాం. సీక్వెన్స్ 1, సీక్వెన్స్ 2, సీక్వెన్స్ 3 అని చెప్పి తీసుకున్నాం. ఎందుకని అంటే మనం అన్ని ఒక దాంట్లోనే చేయలేం. ఓకేనా, మనం అన్ని ఒక దాంట్లోనే చేయలేం. ఇంకొక సీక్వెన్స్ తీసుకొని ఆ సీక్వెన్స్లో ఎంతవరకు అవసరమో అంతవరకే చేసుకొని మళ్ళీ ఎక్కడికి తీసుకుంటాం, ఫైనల్ అవుట్పుట్లో తీసుకొచ్చి దాన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ సీక్వెన్స్ కాకుండా కాంపోజిషన్ అంటాం. ఓకే, ఇదిగోండి కాంపో 1 అని పడింది. ఇంకొకటి తీసుకున్నాను అనుకోండి, కాంప్ 2 అని పడుతుంది. లేదు మీకు నేమ్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. మీకు కావాల్సిన నేమ్ దానికి పెట్టుకోవచ్చు. ఓకేనా, మనకేంటంటే మీరు చేసే వర్క్ అనేది ఈ ఎడిటింగ్ కావచ్చు, ఫోటోషాప్లో కావచ్చు, లేదా వెబ్ డిజైనింగ్ సంబంధించి కావచ్చు, మీరు చేసే వర్క్కి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్కి ఏమైతే మీరు యూజ్ చేస్తున్నారో ఫైల్స్ అనేవి కావచ్చు, ఫొటోస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా అయితే క్రియేట్ చేస్తున్నారో ఫోల్డర్స్ అనేవి ఒక ఆర్డర్లో ఫామ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ సేవ్ చేసుకోవటం, ఎలా పడితే అలా సేవ్ చేయటం అనేది కుదరదు. ఎందుకంటే మీకు ప్రాజెక్ట్, మీకు ఫోటోస్ అనుకోండి, ఫోటోషాప్ వర్క్ ఏమవుతుందంటే మీరు ఇక్కడ సేవ్ చేసింది ఇంకొక ఫైల్ ఇంకో చోట సేవ్ చేసినా ఓపెన్ అవుతాయి. కానీ ఈ ఎడిటింగ్ సంబంధించి కనుక చేసేటప్పుడు ప్రాజెక్ట్ వర్క్ సంబంధించిన ఫోల్డర్ ఒక దాంట్లో పెట్టుకొని దాంట్లో ఉన్న ఫైల్స్ ఏదైనా 1, 2, 3 ఒక 10 ఫైల్స్ మీకు అందులో ఇన్సర్ట్ చేశారనుకోండి. మనం ఆల్రెడీ పోస్టర్స్ ఇవి డిజైన్ చేసినాం. ఆల్రెడీ మీరు చూసాం కదా, పోస్టర్ చేసాం కదా. పోస్టర్కి సంబంధించింది మనం చేసినప్పుడు ఇట్లా మనం పోస్టర్స్ డిజైన్ చేసుకున్నాము. ఈ పోస్టర్కి సంబంధించి మనం ఒక యాడ్ డిజైన్ చేస్తున్నాం అనుకోండి. ఈ పోస్టర్ని ఒక ఫోల్డర్లో పెడతాం. దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఆడియో ఉంటుంది. ఆ ఆడియోకి తీసుకొచ్చి ఇంకొక చోట, వేరే చోట ఎక్కడో సేవ్ చేస్తారు. లేదు, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొక చోట సేవ్ చేస్తారు. మీరేమనుకుంటారు, ప్రాజెక్ట్లో మొత్తం ఒక చోటే ఉంటాయి, ఇక్కడ పెడతానికి తీసుకొచ్చి ఒక చోటే పెడతారు. కానీ ఫైల్ సేవ్ చేసే ప్రాసెస్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రైవ్స్లోనో, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోల్డర్స్లో మీరు సేవ్ చేస్తారనుకోండి. మీరు ఆ ప్రాజెక్ట్ మొత్తం తీసుకొని మళ్ళీ ఇంకొక సిస్టంలో పెట్టినప్పుడు మీరేమనుకుంటారు, ఆ ప్రాజెక్ట్ వరకు వచ్చింది అనుకుంటారు. కానీ ఆడియో అనేది ఇంకొక ఫోల్డర్లో ఉంటుంది. లేదంటే వేరే దానికి సంబంధించిన మ్యూజిక్ అనేది ఇంకో దాంట్లో ఉంటాయి. అవి ప్లే అవ్వవు. ఎర్రర్ సింబల్ చూపిస్తుంది. ఆ ప్రాజెక్ట్ అంతా ఎర్రర్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి మీరు అదే జాగ్రత్తగా ఆర్డర్లో జాగ్రత్త చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను సేమ్ ఆ యాడ్ని ఇక్కడ మనం ఓపెన్ చేయాలనుకోండి. జస్ట్ ఫొటోస్ మీద మనం చూద్దాం. ముందు ఒక ఫొటోస్ మీద చూద్దాం ఎట్లా ఉంటుంది. ఫొటోస్కి సంబంధించి వాటికి ఎలా యానిమేషన్ ఇచ్చుకోవాలి, ఇందులో ఏంటి అనేది చూద్దాం. ఇదిగోండి, ఇట్లా ఫోల్డర్స్ ఎక్కడ ఉంటే అక్కడ మీకు ఏమైతే ఫొటోస్ మీరు యానిమేషన్ చేయాలనుకుంటున్నారో వాటిని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకేనా, మనకు కావాల్సిన ఫొటోస్ని ఇక్కడ ఇదిగోండి ఇలా సెలెక్ట్ చేసుకొని సింగిల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు కావాల్సిన మల్టిపుల్గా సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ అంటాను. ఇంపోర్ట్ అన్నప్పుడు ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫుటేజ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు పిఎస్డి లాంటివి ఏమైనా సెలెక్ట్ చేశారనుకోండి, అంటే ఇలాంటివి పిఎస్డి ఫైల్స్, ఇది యాడ్స్ లాగా ఏదైనా చేసేటప్పుడు పిఎస్డిలో చేసి పెట్టుకుంటాం కదా, అవి సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఓన్లీ ఫుటేజ్ అని ఉండదు.
దానికి మళ్ళీ కాంపోజిషన్ అని చెప్పి ఇంకొక వస్తుంది, అవి కూడా నేను చెప్తాను. అవి ముందైతే ఇగో ఇక్కడ ఇవి చూడండి. నాకు కావాల్సిన ఫొటోస్ని మీరు ఏ డాక్యుమెంట్ అయితే తీసుకున్నారో అలా ఉన్న ఫొటోస్నే మీరు ఇంపోర్ట్ చేసుకోవడం మంచిది. ఓకేనా? సగం హార్జెంట్లుగా లేదంటే వెర్టికులర్గా ఉన్నవి కొన్ని అలా తీసుకుంటే ఏంటంటే సైడ్స్ అనేవి మీకు బ్లాంక్ వచ్చేస్తాయి. ఆ సైడ్స్ అనేవి బ్లాంక్ వస్తాయి. ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తున్నాను. ఎగ్జాంపుల్ కోసం కూడా నేను ఈ రెండు కూడా వర్టికులర్గా ఉన్నవి తీసుకున్నా. అంటే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇలా హార్జెంట్లుగా ఉంటే మనకు కావాల్సిన హార్జెంటల్ సైజు, సపోజ్ ఇప్పుడు నేను ఏం సైజ్ తీసుకున్నాను, 1920 1080 సైజ్ తీసుకున్నా. దాన్ని మనం 16:9 సైజ్ అంటాం. 16:9. అలాగే హార్జెంటల్ కాకుండా వర్టికులర్ నిలువుగా మీరు యూట్యూబ్ షార్ట్స్ అంటాం కదా, యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి కదా, ఆ సైజ్ వచ్చేసరికి రివర్స్ అన్నమాట. మనం ఏదైతే 16:9 తీసుకున్నామో రివర్స్ 9:16 అవుతుంది. ఓకేనా? మీకు ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. మీకు ఏం కావాలన్నా ఫొటోస్ని తీసుకొచ్చి ఇక్కడన్నా పెట్టచ్చు, లేదా ఇక్కడన్నా డిస్ప్లే ఇక్కడన్నా చేసేయచ్చు. ఇదిగోండి ఇట్లా ఆర్డర్, మీకు ఏదైతే ఆర్డర్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఆ ఆర్డర్ 1 by 1 ఏం కావాలి ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఏదైతే మీకు ఫోటో అనేది టాప్లో కావాలనుకుంటారో అది పైన ఉండాలి, ఏదైతే మీకు డౌన్లో ఉండాలనుకుంటారో అది కింద ట్రాక్కి ఉండాలన్నమాట. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది, నిలువుగా ఉంది. ఇక్కడ చూడండి ఏమైంది, ఈ సైడ్ అంతా బ్లాంక్ వస్తుంది. మీకు ఇది ఏదైనా అడ్డుగా ఉందంటే ఐ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఇదిగో మీకు ఈ సైడ్ అంతా బ్లాక్ వస్తుంది. ఓకేనా? అందువల్ల ఏంటంటే మనం ఏదైతే అవసరమో డాక్యుమెంట్గా ఏదైతే అవసరమో అదే తెచ్చుకోండి. మీరు ఒకవేళ దీన్ని ఒక ఫ్రేమ్లో ఏదైనా పెట్టి చూపించాలి అంటే ఒకవైపు అంతా మీకు యాంకర్ లాగా ఉండి ఇంకోవైపు ఏదైనా ఫ్రేమ్లో చూపించాలనుకున్నప్పుడు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. నేనేమన్నానంటే ఫుల్ స్క్రీన్లో చూపించాలనుకున్నప్పుడు మాత్రమే మీకు ఇది ఇలా మైనస్ ఇలా బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తుంది, అంత ఎఫెక్టివ్గా ఉండదు. లేదు మీరు ఏదైనా ఒక ఫ్రేమ్ పెట్టి అందులో ఫ్రేమ్లో నేను ఆ డిస్ప్లే చూపించాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు మీ ఇష్టం. దానికి ఏముండదు, మీకు కావాల్సిన విధంగా మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడైతే నేను డిలీట్ చేస్తున్నాను. నాకు కావాల్సినవి వరకు మాత్రమే నేను అప్లై చేస్తున్నాను. మీరు ఇక్కడ గమనించండి, ఎందుకని ఫొటోస్ అనేవి అలా చిన్నగా ఉన్నాయంటే నేను తీసుకున్న డాక్యుమెంట్ సైజ్ అనేది సైజు వేరు, నేను తెచ్చిన ఫొటోస్ ఇమేజెస్ అనే సైజు వేరు. ఇప్పుడు నేనేం చేయాలి, నేను ఇప్పుడు వాటిని స్కేల్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. స్కేల్ అడ్జస్ట్మెంట్ ఎలా చేస్తాము, ఇక్కడ మనకి ప్రీమియర్లో మీరు చూస్తే మీరు సెలెక్ట్ చేయాలి, ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోలర్లో అడ్జస్ట్ చేసుకోవాలి. మరి ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోలర్ అని ఉండదా అంటే ఎఫెక్ట్ కంట్రోలర్ కూడా ఉండదు. మీకు ఇక్కడ విండోస్లో మీకు ఎఫెక్ట్ కంట్రోలర్ కూడా ఇక్కడ కూడా ఉంటుంది. అయితే మనం ఇక్కడ స్కేలు అవి రావు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసినప్పుడు స్కేలు ఇవన్నీ రావు. ఏమో ఎందుకు ఇది ఎప్పుడు వాడతాము అంటే ఇదిగోండి ఇక్కడ మనకి మీట్లో పెట్టాలి, మా మైక్ మీరు మీట్లో పెట్టండి. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు మైక్ మీట్లో ఉంచండి, క్లాస్ డిస్టర్బెన్స్ లేకుండా. మనకి ఇక్కడ కొన్ని ప్రీసెట్స్, ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ అంటాం. అంటే మనకి అక్కడ ఎలాగైతే ఫిల్టర్స్, వీడియో ఫిల్టర్స్, ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలాగైతే యూజ్ చేసామో ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ అని ఉంటాయి. ఇవి వాడేది నేను నెక్స్ట్ మీకు చెప్తాను. ఇలా ఏదైతే యూజ్ చేస్తామో ఈ ఎఫెక్ట్స్వి అప్పుడు ఇక్కడ మనకి చూపిస్తుంది ఎఫెక్ట్వి. అయితే మరి నాకు స్కేల్ పెంచుకోవాలి, లేదంటే రొటేషన్ చేయాలి, ఇలాంటివి చేయాలంటే ఏం చేయాలి, ఎక్కడ ఉంటవి దీనికి అంటే ఏ ట్రాక్కి సంబంధించిన స్కేలింగ్ కానీ ట్రాన్స్ఫార్మింగ్ అంతా కూడా ఆ ట్రాక్కే ఉంటవి. ఓకేనా? ఇప్పుడు నాకు స్కేల్ చేయాలి, దానికి సంబంధించింది మొత్తం దాని ట్రాక్లోనే ఉంటుంది. ఎక్కడ ఇదిగోండి ఈ యారో క్లిక్ చేయగానే ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్లో ఏముంటాయి, యాంకర్ పాయింట్, పొజిషన్, స్కేల్, రొటేషన్, ఒపాసిటీ. ఓకేనా? ట్రాన్స్ఫార్మ్లో ఇవే ఉంటాయి. అలాగే మనం ఏదైతే ఎఫెక్ట్ని అప్లై చేస్తామో అవి ఇక్కడ డిస్ప్లే చూపిస్తాయి మళ్ళీ కింద. ఓకేనా? ఇప్పుడు నాకు
స్కేల్ అడ్జస్ట్మెంట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్లో స్కేల్ మనం ఆ ఫైల్ని సెలెక్ట్ చేయాలి ఖచ్చితంగా. మీరు సెలెక్ట్ చేయకుండా మళ్ళీ ఇదవద్దు, సెలెక్ట్ చేయండి. దేన్ని పెంచాలి, దేన్ని తగ్గించుకోవాలనేది సెలెక్ట్ చేయండి. స్కేల్లో ఇదిగోండి, స్కేల్లో జూమ్, ఇది మనకి ఐ ఆఫ్ చేసింది. జూమ్ చేసుకుంటాం. ఓకేనా, ఇక్కడ మనకు కావాల్సిన విధంగా స్కేల్ అడ్జస్ట్మెంట్ చూసుకొని జూమ్ చేసుకుంటాం అనమాట. లేదు, నాకు ఇక్కడ ఎంతవరకు స్కేల్ కావాలో అంతవరకు నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను, బాగానే ఉంది. కానీ నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే స్క్రీన్ మొత్తానికి ఒకేసారి అడ్జస్ట్మెంట్ అయిపోవాలి. నేను ఇది ఏ ఫోటో అయితే నేను తీసుకున్నానో అది మొత్తం ఒకేసారి అడ్జస్ట్మెంట్ అవ్వాలన్నమాట. దానికోసం నేను ఏదైతే సెలెక్ట్ చేస్తానో సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ సైజ్ ఎంతైతే ఉంటుందో దాని మొత్తానికి ఆ ఫోటో అనేది అడ్జస్ట్ అయిపోవాలి. ఓకేనా, ఆల్ట్ కంట్రోల్ ఎఫ్. అయితే ఇక్కడ ఏమవుతుంది, మీకు ఆ ఫోటో ఉన్న సైజుని బట్టి, నేను తీసుకున్న డాక్యుమెంట్ సైజుని బట్టి మీకు ఫోటోస్ అనేది చూసారుగా ఏమైంది, కంప్రెస్ అవుతుంది. అంటే ఆ ఇమేజ్ అనేది కరెక్ట్గా ఫిట్ అయ్యేది అనమాట. ఇలా కొడితే కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే మనం ఇది యూజ్ అవుతుంది. మీరు అన్నిటికీ యూజ్ చేయాలని అలా చూడొద్దు. మిగతాది ఎలా చేసుకోవాలి అంటే మామూలుగా జనరల్ స్కేలింగే. ఇది చూడండి, నీట్గా ఉండాలంటే ఆ సైడ్స్ కొద్దిగా కట్ అయినా పర్లా. ఇప్పుడు చూడండి ఎలా ఉంది, అలా కాకుండా ఆల్ట్ కంట్రోల్ ఎఫ్ కొడితే ఎలా ఉంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అనేది ఏంటంటే మీకు కూడా ఆ ఆస్పెక్ట్ రేషియోకి సెట్ అయ్యేలాగా ఫోటో ఉండి డాక్యుమెంట్ కన్నా చిన్నదిగా ఉంటే మీకు అది సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఇది నోట్ చేసుకోండి, డాక్యుమెంట్కి ఫిట్ అవ్వాలి. విండోకి మనం ఏదైతే ఇమేజ్ కానీ, ఇమేజ్ అనే కాదు మనం తీసుకొచ్చిన ఇక్కడ ఏదైనా సరే ఆ డాక్యుమెంట్కి ఫిట్ అయిపోవటానికి షార్ట్ కట్ అది ఆల్ట్ కంట్రోల్ ఎఫ్. ఓకేనా, నోట్ చేసుకొని నేను నెక్స్ట్ టైం అడుగుతాను, మళ్ళీ ఏం చేయాలనేది కూడా నేను అడుగుతాను మధ్యలో. ఓకే, ఇది మీరు ఇక్కడ కొంచెం మళ్ళీ చెప్పండి. ఆల్ట్ కంట్రోల్ ఎఫ్ విండోకి మనం ఏదైనా ట్రాక్ ని ఇమేజ్ కావచ్చు ఏదైనా కానీ ఆ డాక్యుమెంట్ కి ఫిట్ అవ్వాలి అంటే ఇలా చిన్నగా వచ్చినప్పుడు కరెక్ట్ గా ఫిట్ అవ్వాలి, విండో ఆ యొక్క స్క్రీన్ కి ఫిట్ అవ్వాలి అనుకుంటే షార్ట్ కట్ అది గుర్తుపెట్టుకోండి. ఎలాంటి టైంలో మనం ఏం లేదండి, మనం గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏం చేయొద్దు. ప్రీమియర్లో కానీ ఇక్కడ కానీ మనం చెప్పిన టూల్స్ కానీ మనం చెప్పిన ఆప్షన్స్ని ఒకదానికే కాకుండా ఆల్టర్నేట్గా ఇంకా దేనికి యూజ్ చేయొచ్చు, ఎప్పుడు దాన్ని ఎప్పుడు ఏ టైంలో యూజ్ చేయాలి అన్నది తెలియాలి అంతే. ఓకేనా, ఇప్పుడు మీకు ప్రీమియర్లో ఒక మాస్క్ ఎఫెక్ట్ కూడా చెప్పాను మనం. అంటే ఏంది, బ్లర్ చేయడానికి చేసే టైంలో కావచ్చు, అది కనపడకుండా చేయడానికి కానీ అలాంటివి యూజ్ చేసాం. అదే మాస్క్ ఎఫెక్ట్ ఇంకో దానికి ఎలా యూజ్ చేసుకుంటారు, ఏ ఎఫెక్ట్కి యూజ్ చేస్తారు అన్నది కూడా మీరు ఎలా యూజ్ చేయొచ్చు, ఇంకొక దానికి ఆల్టర్నేట్గా ఎలా యూజ్ చేయొచ్చు అన్నది మీరు చేయగలిగితే మీకు వర్క్ అనేది ఈజీ అవుతుంది. అదొక్కడే మీరు నేను చెప్పిన దాన్ని ఆల్టర్నేట్గా ఇంకా దేనికి యూజ్ చేయొచ్చు అనేది చూడండి, ఏదైనా సరే వర్క్. సపోజ్ చూడండి, ఇప్పుడు నేను వీటన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేయొచ్చు. షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే ఒకేసారి ఆల్ట్ కంట్రోల్ ఎఫ్ కొట్టినా మొత్తం ఒకేసారి ఫిట్ అయిపోతాయి. మొత్తం ఒకేసారి ఇదిగోండి చూడండి, అన్నీ ఒకేసారి ఫిట్ అయిపోయింది. లేదు నాకు ఒకేసారి ఈక్వల్గా నాకు కరెక్ట్గా సెట్ అవ్వాలి, ఇదేం కొద్ది కంప్రెస్ అయిపోయినట్టుగా అంటే పొడుగ్గా ఉన్న కూడా పొట్టిగా కనిపించడం ఇట్లా ఉంటాయి. కాబట్టి నేను మొత్తం ఒకేసారి సెలెక్ట్ చేసుకొని కావాలన్నా ఇక్కడ మీరు షార్ట్ కట్ ఎస్ అన్నారు అనుకోండి, స్కేల్ ఆప్షన్ ఆన్ అవుతుంది. సెలెక్ట్ చేస్తారో దేన్నైతే మీరు సెలెక్ట్ చేస్తారో దానికి ఎస్ అనగానే స్కేల్ ఆప్షన్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఒకదానికి పెంచుతున్నా ఈక్వల్గా అన్ని ఒకేసారి పెరుగుతాయి. ఒక్కసారి పెంచినా ఒకదాన్నే పెంచినా కానీ సెలెక్ట్ చేశాను కాబట్టి ఒకేసారి అన్ని పెరుగుతాయి అన్నమాట. షిఫ్ట్ పట్టుకొని అన్ని సెలెక్ట్ చేసి మారిస్తే చూడండి అన్నీ 1 by 1 నాకు కావాల్సిన ఇప్పుడు ఈక్వల్గా పెరిగినాయి. మీరు అది ఆ మెజర్మెంట్స్ అనేవి మీరు కరెక్ట్గా చూసుకోవాలి, ఎలా పడితే అలా ఇవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ మళ్ళీ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే నాకు ఇది ఎంత టైము నేను ఫొటోస్ని నేను ఎఫెక్టివ్గా చేసుకోగలుగుతాను, ఎంత టైంకి నేను వీటిని అడ్జస్ట్మెంట్ చేయగలగాలి అనుకుంటానో
దాన్ని మీరు టైం అనేది చూసుకోండి. నాకు ఒక 5 సెకండ్స్ మీకు ఇక్కడ టైం చూపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ టైం చూపిస్తుంది. నాకు ఒక 5 సెకండ్స్, నాకు కరెక్ట్గా 5 సెకండ్స్ కావాలి. 5 సెకండ్స్ పెట్టాను. ఇవన్నీ నాకు ఇక్కడ ఇదంతా వేస్ట్. ఇంకా నేను ఇది ఎక్కడైతే ట్రాక్ పెట్టానో ఈ కజర్ అనేది ఎక్కడ వరకు అయితే ఉందో దీనికి మీకు రైట్ సైడ్లో మీకు కనిపించే ఈ ట్రాక్ అంతా వేస్ట్. ఇలా మీరు ఏదైనా డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ చెప్పాను కదా, మనకి అక్కడలాగా నాకు ఇంతవరకే ఉండాలి, తర్వాత మళ్ళీ అవసరం అంటే కుదరదు. ఇక్కడ సపోజ్ నాకు ఇక్కడ వరకు కావాలి, ఈ మధ్యలో అంతా వేస్ట్, మళ్ళీ ఇక్కడి నుంచి కావాలి అని అనుకున్నారనుకోండి, అలా కుదరదు. ఓకేనా? ఇక్కడ నాకు కావాల్సి వద్దు అనుకుంటే ఇక పక్కన వరకు తీసేయడమే. షార్ట్ కట్ వచ్చి ఇక్కడ తీసేయాలన్నా ఇక్కడ తగ్గించుకోవచ్చు. ఇవి నాకు ఎంతవరకే కావాలనేది తగ్గించుకోవచ్చు. లేని ఇంకొకటి ఏంటంటే షార్ట్ కట్ చేయడానికి సెలెక్ట్ చేసేసుకొని ఆల్ట్ ప్రెస్ చేసి మీకు క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్, స్క్వేర్ వి క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ ఉన్నాయి కదా, వాటిలో క్లోజ్ బ్రాకెట్ని ఆల్ట్ పట్టుకొని ప్రెస్ చేస్తే ఆ సెక్షన్ అంతా డిలీట్ అయిపోతుంది. మనకి ఏదైతే అవసరం లేదు ఆ సెక్షన్. అదే మీరు ఓపెన్ బ్రాకెట్ కొడితే ఏమవుతుందంటే ఇటు సైడ్ డిలీట్ అవుతుంది. ఓకేనా? ఇది కూడా నోట్ చేసుకోండి. మనకి ఆ లేయర్ అనేది కట్ చేయడానికి ఎటువైపు రైట్ సైడ్ కట్ చేయాలంటే క్లోజ్ బ్రాకెట్ ఆల్ట్ పట్టుకొని క్లోజ్ బ్రాకెట్ ప్రెస్ చేయాలి. అదే మీకు లెఫ్ట్ సైడ్ కజర్కి లెఫ్ట్ సైడ్ డిలీట్ అవ్వాలంటే మీకు ఆల్ట్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ని ప్రెస్ చేయాలి. ఇది కూడా నోట్ చేసుకోండి. నేను మళ్ళీ అడుగుతాను, నెక్స్ట్ క్లాసెస్లో అడుగుతాను నేను ఇవన్నీ. లేయర్ని కట్ చేయటం, ఒకటి రైట్ సైడ్ కట్ చేయాలంటే క్లోజ్ బ్రాకెట్, లెఫ్ట్ సైడ్ కట్ చేయాలంటే ఓపెన్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్స్, దేన్ని ఆల్ట్ పట్టుకొని ప్రెస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ మిగతా ఫొటోస్ అన్ని ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ నేను చేయాల్సింది ఏమనుకుంటున్నానంటే ఒపాసిటీతో డిజాల్వ్గా నాకు ఎఫెక్ట్ అనేది రావాలి. లేదు ఒక ఐటమ్ వేరే వైపు నుంచి ఇంకొక ఐటమ్ ఇంకొక నుంచి రావాలంటే ఇమేజెస్, సపోజ్ నాకు ఒకటి పొజిషన్తో కావాలి, ఒకటి పొజిషన్ ఒకవైపు నుంచి ఇంకొక వైపు నుంచి అనుకున్నాం కదా. ఇగో చూడండి, ఫస్ట్ పొజిషన్తో చూపిస్తాను. ఇగో నేను కొద్దిగా ఒక సెకండ్స్ సెకండ్స్ కూడా కాదు, సెకండ్స్ కన్నా తక్కువే, మిల్లీ సెకండ్స్లో ఇలా పెట్టుకొని మీకు టైం 10 సెకండ్స్ పెట్టుకుంటానంటే మీ ఇష్టం. నేనైతే ఇప్పుడు జస్ట్ చెప్పడం కోసం నేను టైం పెట్టాను. పొజిషన్ పి అని కొడితే పొజిషన్ వస్తుంది, షార్ట్ కట్. ఓకేనా? స్కేల్ కావాలంటే ఎస్, పొజిషన్ కావాలంటే పి. ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం దగ్గర నార్మల్గా ఉండాలి. ఇప్పుడు ఎలాగుందో అలా ఉండాలి కాబట్టి ఫస్ట్ నేను ఎలాగుండాలో అది పెడుతున్నా. ఈ కీ ఫ్రేమ్ ఆన్ చేయాలి. ఓకేనా? ఈ కీ ఫ్రేమ్స్ని ఆన్ చేయాలి. మళ్ళీ స్టార్టింగ్ ఎలా ఉండాలి, ఒక ఇమేజ్ ఒక సైడ్ నుంచి ఇంకొక ఇమేజ్ ఇంకొక సైడ్ నుంచి రావాలి. సపోజ్ ఈ ఇమేజ్ ఉంది, పైన ఉంది కాబట్టి నాకు ఇది ఇటు సైడ్ షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్గా మూవ్ చేయొచ్చు. అలాగే ఈ ఇమేజ్ అంటే నెక్స్ట్ ఇమేజ్ ఇటువైపు మీరు షిఫ్ట్ పట్టుకోలేదనుకోండి, ఎలా పడితే అలా మూవ్ అవుతుంది. షిఫ్ట్ పట్టుకుంటే ఈ స్ట్రైట్గా మూవ్ అవుతుంది ఇట్లా. అండ్ నెక్స్ట్ ఇది షిఫ్ట్ పట్టుకోండి ఇటు. నెక్స్ట్ ఈ ఇమేజ్ షిఫ్ట్ పట్టుకోండి మళ్ళీ స్ట్రైట్గా రావటానికి. ఈ ఇమేజ్ నేను జూమ్ ఇది సైడ్ పెడతాను ఇట్లా సైడ్ నుంచి. అండ్ నెక్స్ట్ సేమ్ ఇమేజ్ కాబట్టి ఇది వద్దు. ఇవి ఇప్పుడు నేను ప్లే చేసి చూస్తాను. అన్నీ ఒకేసారి వచ్చినాయి కదా, ఎందుకని ఒకే టైమింగ్లో పెట్టాను కాబట్టి అన్నీ ఒకేసారి వచ్చినాయి. నాకు ఇది టైం అడ్జస్ట్మెంట్, ఇదిగోండి షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే 1 by 1 సెలెక్ట్ అవుతాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో షిఫ్ట్ పట్టుకుంటే ఒకేసారి సెలెక్ట్ అవుతాయి. మళ్ళీ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తున్నాను, అన్సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే అన్సెలెక్ట్ అవుతుంది. ఎందుకని దీని మీద పెట్టాను, ఇలా పెట్టచ్చు కదా అంటే మళ్ళీ బ్లాక్ స్క్రీన్ కనిపించింది. ఇదిగోండి ఇలా బాగోదు కాబట్టి దీని మీదగానే అది ఉండాలి కాబట్టి ఇట్లా.
ఓకేనా? ఒకసారి చూడండి. అంతవరకు ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్లే అవుతుంది. ఏది సపోజ్ ఇప్పుడు నేను ఇంకొక ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నా. ఇవి అన్ని కామన్గా లేనివి ఇంకొక ఫోటోని యాడ్ చేసి మళ్ళీ నేను సేమ్ ఇందాక ఏమనుకున్నాను 5 సెకండ్స్ అన్నా కదా, 5 సెకండ్స్ ఆల్ట్ పట్టుకొని క్లోజ్ బ్రాకెట్. ఈ ఇమేజ్ని ఈ లాస్ట్లో ఉన్న ఇమేజ్ మనకు కనిపించట్లేదు. ఎందుకని? ఈ పైన ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకు. మీరు ఇక్కడ ఇంకొకటి చేయొచ్చు. ఇక్కడ కూడా ట్రాక్స్ ఫోటోషాప్లో ఏదైతే యూజ్ చేశారో ఒక లేయర్ని పైకి తీసుకువెళ్ళడానికి, ఒక లేయర్ని కిందకి తేవడానికి, అలాగే ఒకేసారి పైకి తీసుకెళ్లాలన్నా, లేయర్లో ఒకేసారి కిందకి తీసుకురావాలన్నా ఏం యూజ్ చేశారు? లేయర్స్ని స్టెప్ బై స్టెప్ పైకి తీసుకెళ్ళడానికి, లేదా ఒకేసారి కిందకి తీసుకురావడానికి, స్టెప్ బై స్టెప్ కిందకి తేవడానికి, స్టెప్ బై స్టెప్ పైకి తీసుకెళ్ళడానికి. మీరు ఏం షార్ట్ కట్ వాడారు ఫోటోషాప్లో? లేయర్స్లో మీరు ఏం వాడారు? మెసేజ్ అన్న చేయండి, మైక్ ఆన్ చేశానా చెప్పండి. మెసేజ్ అన్న చేయండి, మైక్ ఆన్ చేశానా చెప్పండి. మనం ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను, లేకపోతే కన్ఫ్యూజన్ అవుతారు. మీకు ఫోటోషాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి దానికి అది ఒక జంక్షన్ పాయింట్ టైప్ అన్నమాట. చూడండి ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు ఈ బ్లూ అనేది ఎల్లో దగ్గరికి రావాలి, ఎల్లో పైన రావాలి. అప్పుడు ఏం యూజ్ చేస్తారు? నాకు మెసేజ్ అన్నా చేయండి, మెసేజ్ అన్నా చేయండి. రాసుకున్నారా, నోట్ చేసుకోలేదా? మీరు ఏ విషయం చెప్తే నేను మళ్ళీ అది చెప్తాను, మీరు నోట్ చేసుకుందరు. నెక్స్ట్ టైం మీకు అది ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు గుర్తుందా లేదా అనేది కానీ అది కూడా నాకు చెప్పండి. మనం లేయర్ని అరేంజ్మెంట్ చేయటం అనమాట. లేయర్స్ని నాకు చూడండి, ఇప్పుడు నాకు ఇది ఎల్లో దగ్గర పెడితే అది కుదరట్లా. నాకు ఎల్లో పైన రావాలంటే ఏం చేయాలి? లేయర్స్ని కంట్రోల్ పట్టుకొని క్లోజ్ బ్రాకెట్ స్టెప్ బై స్టెప్గా వస్తుంది. స్టెప్ బై స్టెప్గా మనకి లేయర్ మీదకి రావాలి అంటే ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళాలంటే స్టెప్ బై స్టెప్ కంట్రోల్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ ఇట్లా స్టెప్ బై స్టెప్గా మనకి తెచ్చుకోవటం కోసం కంట్రోల్, ఓకేనా, కంట్రోల్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ని క్లిక్ చేస్తాం. అలాగే పైకి రావడానికి ఏంటంటే క్లోజ్ బ్రాకెట్ కంట్రోల్ పట్టుకొని స్టెప్ బై స్టెప్ పైకి రావాలంటే ఆ రెండే, క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్, ఒకటి పైకి రావడానికి, ఒకటి కిందకి రావడానికి. ఓకేనా? అలాగే ఒకేసారి పైకి రావాలన్నా, ఒకేసారి కిందకి రావాలన్నా కంట్రోల్ షిఫ్ట్ పట్టుకోవాలి. కంట్రోల్ షిఫ్ట్. సపోజ్ ఇప్పుడు ఇది పైన ఉంది, ఈ బ్లూ అనేది ఒకేసారి అన్నిటికన్నా కిందకి వెళ్ళిపోవాలి. షిఫ్ట్ కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్, ఇదిగోండి వెళ్ళిపోయింది. ఒకేసారి పైకి రావాలి, షిఫ్ట్ కంట్రోల్ క్లోజ్ బ్రాకెట్, ఒకేసారి పైకి. ఇప్పుడు రెడ్ ఉంది, ఒకేసారి పైకి రావాలి, సేమ్ షిఫ్ట్ కంట్రోల్ క్లోజ్ బ్రాకెట్. ఓకేనా? ఒకేసారి కిందకి వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైతే సెలెక్ట్ చేస్తామో అది మళ్ళీ షిఫ్ట్ కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ని వాటిని యూస్ చేస్తాం పైకి కింద. నోట్ చేసి పెట్టుకోండి, నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ నేను అడుగుతాను. నేను ఏదైతే చెప్పానో ఇప్పుడు ఇవన్నీ షార్ట్ కట్స్ కానీ ఇవన్నీ నేను మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్లో నేను అడుగుతాను. ఒకటి నాకు మీరు అది అర్థమైందా లేదా, లేదా మీకు ఏదైనా డౌట్ ఉందా, మీరు ఏదైనా చెప్తే నేను మళ్ళీ దాని మీద నేను మీకు క్లారిటీ ఇస్తాను. అంటే మీకు అలాగే ఉండిపోతుంది, మీకు అది తెలియదు. మళ్ళీ మీరు వర్క్ చేసేటప్పుడు మీకు అది అర్థం కాక వదిలేస్తారు. అందుకని నేను చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ నేనేం చేశాను, 1 బై 1 సైడ్ నుంచి లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ నుంచి రావడానికి ఇచ్చాను. ఈ లాస్ట్లో ఇప్పుడు యాడ్ చేశాను కాబట్టి దీన్ని సేమ్ టైమింగ్ దీనికి ఇస్తున్నా. సెలెక్ట్ చేశాను. నాకు అలవాటు ఉంది కాబట్టి సపోజ్ నేను చూడకుండా అయినా చేస్తున్నా. కానీ ఇక్కడ నేను చేయాల్సింది ఏంది, ఫస్ట్ మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఫస్ట్ పైన పెట్టుకోండి. ఈ ఇమేజ్ని పైన పెట్టండి. ఫస్ట్ తెచ్చుకొని ఇమేజ్ స్కేల్ని అడ్జస్ట్ చేయండి.
మీకు ఎలా కావాలో అలా కొద్దిగా కరెక్ట్గా పొజిషన్ అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు అదే టైమింగ్ మిగతా వాటికి ఎలాగైతే టైమింగ్ అనేది ఇచ్చారో సేమ్ ఇక్కడ నేను అన్నిటికీ పొజిషన్ ఇచ్చాను కదా, ఇక్కడ స్కేల్ ఇస్తాను. నాకు ఇక్కడ వచ్చేసరికి ఈ స్కేల్లో ఉండాలి. స్టార్టింగ్ వచ్చేసరికి 0. ఓకే, ఇప్పుడు అన్నిటికన్నా కిందకి తీసుకెళ్తున్నా. కానీ ఇక్కడ ఇది పెట్టేసి ఉన్నాయి కదా, ఇవి కొద్దిగా మూవ్ చేయాలి. కాబట్టి షిఫ్ట్ పట్టుకొని వీటన్నిటిని పై వరకు సెలెక్ట్ చేయొచ్చు. ఒకేసారి సెలెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ సెలెక్ట్ చేయండి, ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేయండి, మూవ్ చేయండి. ఇప్పుడు చూద్దాం. ఒకటి ఇప్పుడు సింపుల్ వర్క్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, దీనికి ర్యామ్ అనేది వాటికి ఎక్కువ తీసుకుంటుంది. వర్క్ అనేది మీకు ఎఫెక్ట్స్ అప్లై చేస్తే ప్రీమియర్ కన్నా కూడా ప్రీమియర్ మామూలుగా రన్ అవుతుంది, కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది మీరు ఎఫెక్ట్స్ అవి ఎక్కువ వేసినప్పుడు తొందరగా ప్లే అవ్వదు. ఒకసారి రెండర్ అవ్వాలి, ఐ మీన్ ఈ గ్రీన్ అనేది ఫిల్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీకు ప్లే అనేది స్మూత్గా ప్లే అవుతుంది. మీకు సిస్టమ్ అనేది స్పీడ్ తక్కువ ఉన్నా, మీకు సిస్టమ్ కాన్ఫిగరేషన్ తక్కువలో ఉన్నా కానీ మీకు ఇవన్నీ కొద్దిగా స్లోగా ప్లే అవుతాయి. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే కొద్దిగా ఎక్కువ బటన్ని తీసుకుంటుంది, ఎక్కువ ర్యామ్ స్పేస్ని తీసుకుంటుంది. కాబట్టి మీకు అవి స్లోగా ప్లే అవ్వటం అలా అవుతుంది ఎఫెక్ట్లు వేసే కొద్ది. ఇదంతా ఇప్పుడు సింపుల్ వర్క్ మనం చేస్తుంది ఏంటంటే చాలా చాలా సింపుల్ వర్క్, నార్మల్ వర్క్ అనమాట. అందుకని జనరల్గా ప్లే అవుతుంది, కానీ ఎక్కువ ఎఫెక్ట్స్గా ఏమైనా ప్లే చేస్తే కనుక చాలా ఇదవుతుంది, స్లోగా ప్లే అవుతుంది. ఇదిగోండి ఇట్లా ఫస్ట్ది యాడ్ చేశాం కదా, జూమ్ చేశాను. ఈ గ్రీన్ ఫిల్ అయింది కాబట్టి ఫ్రీగా ప్లే అవుతాం అలా అవుతుంది. మనకి ఈ ఫొటోస్ అనేవి లేట్ అవుతున్నాయి అనుకోండి, ఫాస్ట్గా రావాలనుకోండి, ఈ టైమింగ్ని తగ్గించుకోవటమే. టైమింగ్ మీన్స్ ఆ స్పేస్ అయితే ఎక్కువైతే ఏది ఇచ్చామో అది తగ్గిస్తాం. ఇదిగోండి ఇప్పుడు ఈ సెలక్షన్, నాకు ఒక సెలక్షన్ ఆఫ్ అవ్వాలి కదా, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయగానే ఆఫ్ అవుతుంది. జస్ట్ కొద్దిగా ఒక్కసారి అలా చూపిస్తే చాలు అనుకుంటే ఇలా. ఇప్పుడు ఎలా ప్లే అవుద్దో చూద్దాం. ఇది ఇంకా ఫాస్ట్గా అనుకుంటే ఒకే ఆర్డర్గా పెట్టాలి. టైమింగ్ అవన్నీ జాగ్రత్తగా, మీకు ఫస్ట్ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇలా ఓకేనా, ఈ టైప్లో మనం ఏదైనా చేయాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ అలాగే మీరు చెప్తున్నాను చూడండి, షార్ట్ కట్స్ మీకు ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్లో ఏమైతే ఉన్నాయో వాటికి చూడండి. ఓకేనా, పొజిషన్కి అయితే షార్ట్ కట్ పి, స్కేల్కి అయితే ఎస్, రొటేషన్కి అయితే ఆర్, ఒపాసిటీకి అయితే ఓ కాదు. అక్కడ ఫస్ట్ ఓ ఉందనుకుంటున్నారా, ఓ ఉందని కాదు, టీ కొట్టాలి ఆప్షన్. దానికి షార్ట్ కట్ ఒపాసిటీకి వచ్చి షార్ట్ కట్ టీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలాగే షార్ట్ కట్ ఇంకోటి, మనం దేనికైతే ఎఫెక్ట్ అప్లై చేసామో ఆ ఎఫెక్ట్ మాత్రమే అప్లై అవ్వాలి. సపోజ్ నేను ఇక్కడ దీనికి స్కేలో సమ్ పొజిషన్ ఇచ్చాను, నేను ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ ఏమి ఇచ్చానో చూడాలనుకున్నాను అనుకో, మొత్తం ఓపెన్ అవుతాయి. ఏమి ఇచ్చానో తెలియదు. సపోజ్ ఇక్కడ ఇలా చూపిస్తుంది, కానీ అది ఎఫెక్ట్ అనేది స్కేలింగా లేకపోతే పొజిషనా, ఒపాసిటీయా, రొటేషనా అనేది నాకు తెలియదు. నాకు అది ఏమి ఇచ్చానో నాకు తెలియాలి అంటే ఓకేనా, సెలెక్ట్ చేసి యూ నొక్కండి. కీబోర్డ్లో యూ నొక్కితే నేను ఏ ఎఫెక్ట్ అయితే ఇచ్చానో అదే ఓపెన్ అవుతుంది. ఓకేనా, సపోజ్ నేను లాస్ట్ దానికి ఏం అప్లై చేశాను, యూ స్కేల్ అనేది అప్లై చేశాను. అలా కాకుండా నేను ఒక్కొక్క దానికి నేను రెండు ఎఫెక్ట్లు అప్లై చేస్తాను. ఓకేనా, ఒక్కో దానికి 2 ఎఫెక్ట్స్ని అప్లై చేస్తాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ కొద్దిగా టైంలో నేను ఇది వస్తుంది. దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఒపాసిటీ అప్లై అవ్వాలంటే టీ. ఇక్కడ నేను స్టార్టింగ్ 100%, సారీ, ఈ పొజిషన్కి వచ్చేసరికి 100% ఉండాలి.
స్టార్టింగ్ వచ్చేసరికి జీరో ఒపాసిటీ అంటే ఏం కనిపించదు, ఒపాసిటీతో వస్తుంది. ఒపాసిటీ తగ్గి తర్వాత నేను 100% వస్తుంది. ఇప్పుడు నాకు దీనికి యూ నొక్కాను అనుకోండి, సపోజ్ ఇట్లా ఉన్నాయి, యూ నొక్కాను అనుకోండి, సెలెక్ట్ చేసి యూ నొక్కితే దానికి ఏమేమి ఎఫెక్ట్లు అప్లై చేశానో అవన్నీ చూపిస్తుంది. అలా కాకుండా సెలెక్ట్ చేయకుండా నేను యూ నొక్కాను అనుకోండి, ఎన్నిటికీ అప్లై చేశానో అంతవరకు అన్నీ ఓపెన్ అవుతాయి. నేను మళ్ళీ ఆఫ్ చేయాలన్నా యూనే. ఇట్లా మనం అప్లై చేయొచ్చు. అలాగే ఇక్కడ ఇంకోటి స్మూత్గా ప్లే అవ్వడం కోసం మనం ఒక అప్లై చేసేది ఏంటంటే, సెలెక్ట్ చేసి కీ ఫ్రేమ్స్ అన్నిటినీ షిఫ్ట్ F9, సారీ డైరెక్ట్ F9 అయినా కూడా F9 నొక్కండి, కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేయండి, షిఫ్ట్ పట్టుకుంటే ఓన్లీ కీ ఫ్రేమ్స్ వరకు నేను మామూలుగా F9 నొక్కితే ఇదిగోండి ఇట్లా కీ ఫ్రేమ్ మారిపోతుంది. షిఫ్ట్ F9 కానీ F9 అయినా సరే. దానికి దీనికి చూసారా, కొద్దిగా యానిమేషన్ చూసారా ఎలా ఉందో? F9 ఇవ్వకముందు ఇదిగోండి చూడండి, ఇది నార్మల్. ఒక్కసారి గమనించండి, లిటిల్ బిట్ మీకు చేంజ్ కనిపిస్తుంది, గమనించండి. మామూలుగా వస్తుంది, జస్ట్ అలా వచ్చేస్తున్నాయి జస్ట్. ఓకేనా? నేను అలా కాకుండా నేనేం చేశాను, అన్నిటికీ సెలెక్ట్ చేసి F9 ఇచ్చాను. ఇప్పుడు చూడండి, లిటిల్ బిట్ ఒక యాక్షన్ ఉంటుంది దానికి, వచ్చే విధానంలో ఒక యాక్షన్ అనేది ఉంటుంది, మూమెంట్ ఇలా. ఓకేనా? ఇలా మనం ఫొటోస్ కావచ్చు, దేనైనా సరే ఈ ట్రాన్స్ఫార్మ్ మీద మనం కావాల్సిన వర్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇంకా ఏమేమి ఉంటాయి అంటే ఇందులో మాస్క్, దీంట్లో కూడా మనకి మాస్క్ అనేది ఉంటుంది. ఎలా? మనకి ఇక్కడ పైన చూస్తే ఇదిగోండి రెక్టాంగిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ షేప్లో మనం మాస్క్ ఏదైనా వేయాలన్నా వేయచ్చు. వీటిల్ని షేప్ లాగా కూడా తీసుకోవచ్చు, ఎలా? ఎప్పుడు షేప్ లాగా తీసుకోవాలి, ఎప్పుడు మాస్క్ లాగా తీసుకోవాలి, ఇలాంటి మీకు అంటే చూడండి, మనం ఏ లేయర్ని సెలెక్ట్ చేయకుండా షేప్ తీసుకొని డ్రా చేస్తామో అప్పుడు షేప్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? అలా కాకుండా నేను ఒక లేయర్ని సెలెక్ట్ చేసి ఇవ్వండి, తీసేయండి మళ్ళీ, ఒక లేయర్ని సెలెక్ట్ చేసి మాస్క్, ఇప్పుడు నేను ఇలా అప్లై చేశాను అనుకోండి, ఇది మాస్క్ కింద అప్లై అవుతుంది ఆటోమేటిక్గా. ఇందాకేముంది, ఇందాక నేను వీటిలో ఇందాకేముంది దీంట్లో ట్రాన్స్ఫార్మ్ ఒక్కటే ఉంది, ఇదిగోండి. ఇప్పుడు ఏమొచ్చింది, మాస్క్ కూడా అప్లై అయింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తారు? ఇప్పుడు నేను ఈ పొజిషన్ ఒపాసిటీ తీసేస్తా, సెలెక్ట్ చేసి కీ ఫ్రేమ్ తీసేస్తే పోతుంది. ఇప్పుడు నేను ఇవ్వండి, దీనికి మాత్రం నేను ఏం చేస్తున్నానంటే మాస్క్ అనేది అప్లై చేస్తా. ఇవ్వండి, ఇలా పెట్టి మాస్క్ వేసాను కదా, సెలెక్ట్ చేస్తేనే ఆన్ అవుతుంది. దీని మీద నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, కొద్దిగా ముందుకు వచ్చినప్పుడు ఇలాగే ఉండాలి. ఏంటిది, మాస్క్ అనేది ఓపెన్లో ఉండాలి, ఫుల్ ఓపెన్ అంటే ఇమేజ్ కనిపించేలాగా. ఇదిగోండి, మాస్క్ అని క్లిక్ చేస్తే మాస్క్ 1 అని ఉంటుంది, ఇందులో పాత్ అని ఉంటుంది, ఇందులో పాత్ క్లిక్ చేయండి. అంటే ఇలాగే ఉండాలి, పాత్ ఇక్కడ ఉండాలి. స్టార్టింగ్ వచ్చేసరికి, ఓకేనా, స్టార్టింగ్ వచ్చేసరికి ఆ పాత్ మీద డబుల్ క్లిక్ చేయండి, ఆ లైన్ మీద ఎల్లో కనిపిస్తుంది కదా, దాని మీద డబుల్ క్లిక్, అప్పుడు ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ లాగా వస్తుంది. ఇది జరుపుతాం, ఇట్లా అప్లై చేసి ఇక్కడ మాస్క్లోనే ఫెదర్ అనేది ఉంది, మాస్క్లో ఫెదర్ అనేది కొద్దిగా పెంచుతున్నా, ఒక 25 అలా ఇస్తున్నా. ఎందుకని ఫెదర్ అనేది? ఫోటోషాప్లో కూడా ఉంది ఫెదర్ అనేది. ఎందుకు చెప్పండి, ఎవరో ఒకరు మెసేజ్ అయినా చేయండి, మైక్ అన్న ఆన్ చేయండి. ఫెదర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? మైక్ ఆన్ చేసినా చెప్పండి, మెసేజ్ అన్నా చెప్పండి.
ఫెదర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ఫెదర్ అంటే ఏంటి అసలు? ఫెదర్ అంటే ఏంటి? పోనీ అది చెప్పండి. ఫెదర్ అనేది ఎలా ఉంటుంది? ఏంటనేది చెప్పండి పోనీ. ఐడియా లేదా? ఫెదర్ అనేది ఎప్పుడు వాడతాము? ఏంటనేది? ఫెదర్ అంటే ఏందంటే స్మూత్‌నెస్. ఎడ్జెస్ అనేవి సాఫ్ట్‌గా ఉండటం కోసం ఫెదర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? అలా నాకు ఈ మాస్క్ అనేది ఫెదర్‌తో కావాలి అనుకున్నప్పుడు ఇలా పెంచాను. ఇట్లా అప్లై అవుతది. ఇది కొద్దిగా ఎక్కువ పెడితే మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇది. మీకు ఈ ఫెదర్ అనేది జీరోలో ఇచ్చాననుకోండి, మీకు అది హార్డ్‌గా వస్తది. ఇదిగోండి చూడండి. ఫెదర్ ఇచ్చిన దానికి, ఫెదర్ ఇవ్వడానికి తేడా డిఫరెన్స్. ఫెదర్ ఇస్తే ఎలా ఉంటుంది? చాలా వరకు ఎఫెక్ట్స్ గాని, వర్క్ ఏదైనా గాని ఈ మాస్క్ ఎఫెక్ట్‌ల మీదే చాలా వరకు జరుగుతాయి. చాలా వరకు ఎఫెక్ట్స్ అనేవి ఈ మాస్క్ బేస్ చేసుకొనే చాలా వరకు జరుగుతాయి. చాలా ఇంపార్టెంట్ మాస్క్ అనేది కూడా అన్నిట్లో లాగా ఇక్కడ కూడా మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ఇది. దీనికి కూడా సేమ్ F9 నొక్కేసి ప్రెస్ చేసి అప్లై చేస్తే కీ ఫ్రేమ్ అది. ఇట్లా మనకి యానిమేషన్ అనేవి చేసుకోవచ్చు. పొజిషన్, స్కేల్, ఒపాసిటీ ఓకేనా? ఈ టైప్‌లో మనం ఏదైనా వర్క్ ఏదైనా యానిమేషన్ లాంటివి ఏమైనా చేయాలంటే చేసుకోవచ్చు. మనకు కావాల్సినవి ఏదేమన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంతకు ముందు వాటిలో చెప్పుకున్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, వాటిలో ఏమైనా ఉంటే నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. ప్రీమియర్‌లో గానీ, ఫోటోషాప్‌లో గానీ ఏదైనా డౌట్స్ గానీ, మీకు అర్థం కానిది ఏదైనా ఉంటే నేను మళ్ళీ చెప్తా. ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో అయినా సరే. ఇప్పుడు చెప్పింది ఏదైనా అర్థం కాకపోయినా మళ్ళీ ఒక్కసారి చెప్తాను. మెసేజ్ అన్నా చేయండి. మైక్ ఆన్ చేసి అయినా చెప్పండి. ఏం లేవా? షార్ట్ కట్స్ అని షార్ట్ చెప్పిన వరకు నోట్ చేసుకున్నారా? ఓకే. ఇందులో గూడా మనకి టెక్స్ట్ ఇయన్నీ ఇండివిడ్యువల్‌గా విడిగానే ఉంటాయి. టెక్స్ట్ లేయరు ఇలా విడివిడిగానే మనం తీసుకుంటాం. కానీ మనకి ఫోటోషాప్ నుంచి తెచ్చుకుంటే ఏందంటే కొన్ని ఎఫెక్ట్స్ గాని, స్టైల్స్ గాని వాటిని అప్లై చేసి తెచ్చుకుంటే బాగుంటదనమాట. ఓకేనా? ఇక్కడ కూడా ఏంటంటే మనం ఫోటోషాప్‌లో మీకు నేను ఆల్రెడీ ప్రీమియర్‌లో మనం చెప్పుకున్నాం గదా! ఒక లైటింగ్ ఎఫెక్ట్‌ని మనం ఆల్ఫా చేసుకొని అప్లై చేయాలంటే ఏం చేసాం? ఒక స్మోక్ ఎఫెక్ట్‌ని మనం అప్లై చేసాం గుర్తుందా? ఈ బిర్యానీది పోస్టర్ చేసినప్పుడు, బిర్యానీ పోస్టర్ యాడ్ చేసినప్పుడు మనం స్మోక్ ఎఫెక్ట్‌ని పెట్టాం ప్రీమియర్‌లో. దానికి ఏం చేసాం చెప్పండి? లాస్ట్ టైమ్ చెప్పారు గూడా. నాకొకళ్ళు చెప్పండి. దానికేం అప్లై చేసాం? స్మోక్ ఎఫెక్ట్ తీసుకొచ్చి పెట్టి ఏం చేంజెస్ చేసాం దానికి? ప్రీమియర్‌లో కావచ్చు, ఫోటోషాప్‌లో కావచ్చు. బ్లెండ్ చేసాం సార్. బ్లెండ్ అర్థం కాలా. బ్లెండ్ చేసాం సార్. బ్లెండ్ మోడ్ మార్చారు. ఏమిచ్చారప్పుడు బ్లెండ్ మోడ్? ఏమిస్తే అది బ్లెండ్ మోడ్ అది మనకి కరెక్ట్‌గా వస్తది. ఇక ఇక్కడ చూసి చెప్పు ఒకసారి ఏదిస్తావు ఒకవేళ? స్క్రీన్ యెస్. స్క్రీన్ అనేది ఇస్తే మన బ్లెండ్ మోడ్ అనేది చేంజ్ అవుతది. అది ఎప్పుడు ఇవ్వాలి స్క్రీన్ అనేది? ఏ కలర్‌లో ఇవ్వాలి? బ్లాక్ కలర్ సార్. బ్లాక్ కలర్ ఉన్నప్పుడు మాత్రమే అది అప్లై చేయాలి. అది అంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను సపోజ్ నేను ఒక వెడ్డింగ్‌కి సంబంధించి ప్రమోషన్ చేస్తున్నాం అనుకుందాం. ఒక ఎగ్జాంపుల్ జస్ట్. ఓకే. దీన్ని కొద్దిగా ఎఫెక్టివ్‌గా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ టైప్‌లో మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అది కూడా ఆ మోడల్ ఎలా చేసుకోవాలి ఏంటనేది చెప్తున్నాను నేను. ఇదిగోండి ఇట్లా ఒక వీడియోస్ ఉంటాయి మీకు ప్రతిదీ ఆన్‌లైన్‌లో మీకు అవైలబుల్ ఉంటాయి. యూట్యూబ్‌లోనో దాంట్లో మీకు అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇదిగోండి. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి మనకేదైనా కట్ చేసి తెచ్చుకోవాలంటే
ప్రీమియర్లో లాగా అక్కడిని తెచ్చి పెట్టుకోవటం అట్లా ఉండదు కాబట్టి ఇక్కడ ఏంటంటే డబల్ క్లిక్ చేసామనుకోండి వీడియో ఇట్లా ఇలా వస్తుంది. మీరు జాగ్రత్తగా చూసుకొని ఆ వీడియోని ఎంతవరకు కావాలి ఏంటనేది చూసుకొని ఇక్కడ ఇదిగోండి మీకు ఇక్కడ కటింగ్ కనిపిస్తుంది చూసారా, మార్క్ కనిపిస్తుంది చూసారా, ఇదొకటి. అలాగే ఇక్కడ ఎక్కడ వరకు కావాలో అంతవరకు సెలెక్ట్ పెట్టి ఇదొకటి క్లిక్ చేసి ఇప్పుడు ఈ వీడియోని అప్లై చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇందాక మనకి ఇమేజ్ని మనం ఏం చేసాం, ఫిట్ స్క్రీన్ కొట్టినప్పుడు ఏమైంది అంటే మనుషులది కాబట్టి మనకి వాళ్ళు పొడుగ్గా ఉన్న వాళ్ళు కూడా పొట్టిగా కనిపించటం ఇట్లా అయ్యింది. మనకి ఈ స్క్రీన్కి ఆ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను పెట్టిన ఈ స్క్రీన్కి అలా అయ్యిద్ది అలా ప్రాబ్లం ఉండదు. కాబట్టి దీన్ని నేను ఫిట్ విండో చేయొచ్చు. ఫిట్ విండో చేయాలంటే షార్ట్ కట్ ఏంటి, ఆ లేయర్ని ఫిట్ విండో చేయాలండి, ఫిట్ చేయాలండి, వీడియోకి ఫిట్ చేయాలంటే ఈ స్క్రీన్ని చెప్పండి. ఫిట్ విండో చేయాలంటే ఏం చేస్తారు, ఈ స్క్రీన్ ఫుల్గా ఒకేసారి ఎట్ ఏ టైం అప్లై అవ్వాలంటే ఇందాక నోట్ చేసుకున్నారు కదా, అదే ఆల్ట్ కంట్రోల్ ఎఫ్. ఎప్పుడు సెలెక్ట్ చేసి దాన్ని ఆల్ట్ కంట్రోల్ ఎఫ్ అనాలి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నోట్ చేసుకోండి, షార్ట్ కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతిదాని ఆప్షన్కి వెళ్తే మీకు ఆప్షన్గా వెళ్ళి చేసుకోవడానికి ఏంటంటే మీకు టైం డిలే అవుతుంది. షార్ట్ కట్స్ అనేవి ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తూ అలవాటు చేసుకుంటారో మీకు వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది అనమాట. అందుకు ఇప్పుడు మనకి ఇక్కడ గమనించి మనకి ఏదైతే మనం అప్లై చేస్తామో దానికి స్క్రీన్ అనేది అప్లై చేయాలంటే బ్లెండ్ మోడ్స్ అనేవి కూడా ఆ లేయర్కి ఇండివిజువల్గానే ఉంటాయి. బ్లెండ్ మోడ్స్ అనేవి ఆ లేయర్లోనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఇదిగోండి నార్మల్ అని ఉంది, ఓకేనా. ఇక్కడ ఒక నార్మల్ అనేది ఉంది, ఇక్కడ ఒక నార్మల్ అనేది ఉంది. ఇది చేయొద్దు, ఓన్లీ ఇదే. ఒక్కొక్కసారి మీకు ఇది కనిపించదు, వేరేది ఉంటుంది, ఇలా ఉంటుంది. ఉన్నాయా ఇక్కడ స్క్రీన్ అనేది ఉందా, లేదు కదా. ఇలా లేనప్పుడు, ఇలా కనిపించినప్పుడు ఏం చేస్తారు అంటే F4 కీబోర్డ్లో మీరు F4 అనేది ప్రెస్ చేయండి. F4 ఓకేనా. ఈ ఆప్షన్ అనేది కనిపించకపోతే, మోడ్ అనేది కనిపించకపోతే, ఇదిగోండి ఇక్కడ మోడ్ అని ఉంది కదా, ఈ మోడ్ అనేది కనిపించకపోతే F4 అనేది క్లిక్ చేయండి. మళ్ళీ మీకు ఆన్ అండ్ ఆఫ్ అనమాట. ఇప్పుడు నేను ఏ వీడియో అయితే నేను అప్లై చేయాలనుకున్నా ఆ వీడియోని సెలెక్ట్ చేయాలి. ఆ వీడియోకి మోడ్ అనేది ఏం పెట్టాలి, స్క్రీన్ అనేది పెట్టాలి. ఏ వీడియోకి బాగుంటుంది, ఈ వీడియోకి అంటే ఇట్లా ఉన్న వాటికి ఏదైనా పెడితే బాగుంటుంది. ఇది నాకు ఇంకా కొద్ది జూమ్ చేస్తే బాగుండు అనిపించింది కాబట్టి స్కేల్ ఎడ్జెస్లో పెడతాను ఇట్లా. దీనికి కొద్దిగా మ్యూజిక్ ఏదైనా అప్లై చేద్దాం. మనకి మ్యూజిక్ అవన్నీ ఏంటంటే ప్రీమియర్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కన్నా కూడా ప్రీమియర్లో యాడ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. మీకు కొద్దిగా పెడతాను. నేను వీటికి ఇవ్వలేదు ఎఫెక్ట్, ఓన్లీ సపోజ్ కొద్ది పక్కకి ఓన్లీ ఈ ఇమేజ్ వరకే పెడదాం. ఇట్లా వెడ్డింగ్ వాటికో ఏదైనా ప్రమోషన్ ఏదైనా చేసేటప్పుడు ఏదైనా అట్లా కొద్దిగా ఎఫెక్టివ్గా ఏమైనా అప్లై చేసుకోవాలంటే వీటిలో బాగుంటుంది.
ఈ టైప్ ఆఫ్ ఏమైనా చేయాలంటే బా ఈజీగా ఉంటుంది. ఇంకొన్ని మోడల్ నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంకొద్దిగా వర్క్స్ ఏదైనా ఇంకా వీటిని బేస్ చేసుకొని ఎలా చేయొచ్చు, మాస్క్ని బేస్ చేసుకొని ఎలా చేయొచ్చు, టెక్స్ట్ మీద ఇంకా ఏమైనా ఎఫెక్ట్ని ఎలా అప్లై చేయొచ్చు, ఇట్లాంటివి ఇంకా చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు తెలుసో అర్థమవుతుందా లేదా అది కూడా నాకు మీకు తెలిస్తే నేను మీకు ఏదైనా డౌట్స్ క్లియర్ చేస్తాను. అందుకని నోట్ చేసుకున్నారా అన్ని? నోట్ చేసుకున్నారా? షార్ట్ కట్స్ కానీ అవన్నీ అన్ని కరెక్ట్గా చూడండి. సార్ ఫోటోషాప్ లో ఫెదర్ ఎఫెక్ట్స్ ఇచ్చేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ లో ఫెదర్ ఇచ్చేటప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ ని అది డిస్టర్బ్ చేస్తే అది మనకు సరిగ్గా ఉండదు కదండి సార్. నాకు అర్థం కాలేదు, డౌట్ అర్థం కాల. సార్ ఇప్పుడు మీరు ఈ బిర్యానీ పోస్టర్ లోనే ఆ పైన మిడిల్ లో లైటింగ్ ఫెదర్ ఇచ్చినట్టు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పడానికి అది ఫెదర్ ఇచ్చినట్టుంది. అది దానిపైన ఉన్న టెక్స్ట్ ని హైలైట్ చేస్తా ఉంది సార్. సో అది కాకుండా ఇప్పుడు మనం ఆ టెక్స్ట్ కి ఫెదర్ ఎఫెక్ట్ ఇచ్చినట్లయితే అది బ్యాక్ సైడ్ ఉన్న దాన్ని కవర్ చేసేస్తుంది కదండి సార్. అవును, చేసేది అంటే మనం టెక్స్ట్ కి ఫెదర్ ఇవ్వడానికి ఏం ఉండదు. సార్ దానికి షాడో ఎఫెక్ట్ ఒకవేళ ఇస్తే షాడో ఇవ్వచ్చు. నువ్వు అన్నట్టు ఫెదర్ గా అంటే స్మూత్ ఎఫెక్ట్ గా అనుకుంటే గనక నువ్వు మాస్క్ లాగా ఏమైనా అప్లై చేస్తే కనపడకుండా పోతుంది టెక్స్ట్. మాస్క్ అప్లై చేసామంటే గనక వాటర్ మార్క్ లాగా ఉంటుందా సార్? మీకు ఇప్పుడు నీకు డ్రాప్ షాడో లాగా అలా ఏమైనా కావాలనుకో, సపోజ్ బిర్యానీ ఈ టెక్స్ట్ ఉంది, నీకు ఆ గ్లో ఎఫెక్ట్ లాగా నీకు ఇవ్వాలనుకుంటే ఏం చేస్తావు? బ్లెండింగ్ మోడ్స్ లో ఈ గ్లో ఎఫెక్ట్ ఇవ్వచ్చు. అర్థమైందా? ఇది ఈ గ్లో ఎఫెక్ట్ ఇచ్చామనుకో, స్క్రీన్ కాదు నార్మల్ గా ఉండాలి. ఇవి చూసుకోండి, ఎట్లా బ్యాక్గ్రౌండ్ జస్ట్ ఫెదర్ గా ఉంటది అనమాట. లేదా డ్రాప్ షాడో, నువ్వు షాడో ఇవ్వాలనుకుంటే డ్రాప్ షాడో ఇవ్వటం వల్ల ఏమవుతుంది, నీకు ఈ ఇందాక కనిపించినంత ఎఫెక్టివ్ గా కనిపించట్లా. ఈ షాడోని నువ్వు తగ్గించుకో, ఇలా ఒపాసిటీ తగ్గించుకోవటం. ఇంకా ఇదేనా? ఇంకేమైనా డౌటా? ఇంకేమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ క్లాస్లో మీరు ఫోటోషాప్లో కావచ్చు, ప్రీమియర్లో కావచ్చు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ ఈ మూడిట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నోట్ చేసి పెట్టుకోండి. వాటిని మళ్ళీ ఒకసారి క్లారిఫై చేసుకుందరు. డిజైన్ చేస్తూ ఉంటే కనుక మీకు డౌట్స్ అనేవి వస్తాయి ఖచ్చితంగా. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు అవి డౌట్స్ రావు కూడా. ఓకేనా? ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. ఆ షార్ట్ కట్స్ మీద వాటి మీద ఖచ్చితంగా మనం ఏదైతే చెప్పుకున్నామో అవి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నారా? ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారా? ఆఫ్టర్ ఎఫెక్ట్స్ డౌన్లోడ్ చేసుకున్నారా? మెసేజ్ అన్న పెట్టండి, మెసేజ్ చేయండి ఒకవేళ మీకు మైక్ ఆన్ అవ్వకపోతే. గ్రూప్లో ఉంది, ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే ఆ లింక్ అనేది గ్రూప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ ఫోటోషాప్ ఎలాగైతే ఇన్స్టాల్ చేశారో సేమ్ ప్రాసెస్లోనే ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోవటం. ఓకే, నెక్స్ట్ వేరే మోడల్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చెప్తాను నేను. ఇలా మీరు డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, సైన్ అవుట్ చేస్తున్నాను. డౌట్స్ ఏం లేవు కాబట్టి ఓకే కదా, బాయ్.